తెలంగాణ సెక్రటరియట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగ సంఘాల మధ్య వార్ నడుస్తోందా? తమ సమస్యల పరిష్కారానికి ఐఏఎస్లు అడ్డుపడుతున్నారని ఉద్యోగులు భావిస్తున్నారా? సెక్రటరియట్లోని ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్య ఏంటి? ఐఏఎస్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఉద్యోగుల సమస్య పరిష్కారం అయితే ఐఏఎస్లకు వచ్చే సమస్య ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాలు ఐఏఎస్ అధికారులకు మధ్య అంతర్గతంగా వార్ నడుస్తోంది. తమకు అన్యాయం జరిగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధమేననే సంకేతాలు పంపుతున్నాయి సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సెక్రటేరియట్లో ఇన్సైడ్ భారీ ర్యాలీ నిర్వహించాయి. ఐఏఎస్ అధికారుల ఛాంబర్స్ ముందు నిరసన తెలియజేశాయి. సెక్రటేరియట్ ఉద్యోగుల్లో 12.5% కోటా చిచ్చు ప్రారంభమైంది. హెచ్ఓడి ఆఫీసుల నుంచి సిబ్బందిని సెక్రటేరియట్ సర్వీస్లోకి తీసుకునే విధానంపై తమ అభ్యంతరాలను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఇప్పటికే వివిధ హెచ్ఓడీల నుంచి వచ్చిన స్టాఫ్ భారీ సంఖ్యలో ఉన్నారని, మళ్లీ కొత్తగా తీసుకోవటం వల్ల సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి నష్టం జరుగుతుందని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలిపారు. ఒకవేళ తీసుకున్నా కేవలం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో ఉన్న వారిని మాత్రమే జాయిన్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హెచ్ఓడీల నుంచి 12.5 స్టాఫ్ ను సెక్రటేరియట్ సర్వీసులోకి తీసుకునే విధానం అమల్లో ఉంది. పేరుకే 12.5% అయినా పైరవీలతో కోటా కంటే ఎక్కువ సంఖ్యలోనే హెచ్ఓడీల నుంచి ఉద్యోగులు సెక్రటేరియట్ సర్వీసులో చేరారని, మళ్లీ కొత్తగా తీసుకోవటం సరికాదని ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఓడీల జాయినింగ్ తో తమకు జరుగుతున్న నష్టంపై తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి సెక్రటేరియట్ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. ఉద్యోగుల డిమాండ్ను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే సంబంధిత అధికారి ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా మెమో జారీ చేయటం పట్ల ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. మరి ఈ సమస్యను రేవంత్ సర్కార్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.